నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. తామర పుష్పము పెరుగునట్లు మీరు అభివృద్ధి పొందెదరు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలలో ప్రజలు తన శిక్షను పూర్తిగా అనుభవించాక దేవుడు వారిని స్వస్థపరిచి పూర్వ క్షేమ స్థితిని కలిగిస్తాడు. తండ్రి తన పిల్లలను చూసుకున్నట్టు ఆదరిస్తాడు. వారి జీవన శైలి తామర పువ్వంత మనోహరంగాను, లెబానోను దావదారు వృక్షాలంత గంభీరంగాను ప్రశస్తంగాను దేవుని వాక్యంలో వేరుపారి ఉంటాయి. ఈ వచనాలలో వాడిన పదాలు దేవునికి ఎంత ప్రీతిపాత్రమో తెలియజేస్తూ ఉంది. నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చిన వారికి దేవుడు మంచు వలె ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. మంచు దేవుని యొక్క దీవెనలను సూచిస్తాయి. ఆ దీవెనలు ప్రతి ఉదయం మనకు క్రొత్తగా ఉండేవి. 7వ వచనంలోని మొదటి 3 వరుసలు అంటే ఆయన నీడలో నివసించేవారు తిరిగి వస్తారు, వారు దాస్యంలాగా నిలుస్తారు, ద్రాక్షవల్లిలాగా చిగురిస్తారు అనగా మృతమైన విడువబడిన తోట లాంటి ఇశ్రాయేలీలకు సౌందర్యాన్ని, జీవాన్ని తెస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మొదటిలో ఇశ్రాయేలు ఎలా ఉండాలని దేవుని ఉద్దేశమో అలాగే ఇశ్రాయేలు జనములలో దీవెనగా మళ్ళీ ఉండబోతోంది. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం ఇశ్రాయేలు వారి పరిస్థితి పూర్తిగా మారిపోబోతుందని సూచిస్తుంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న ప్రకారం అత్యంత విచారకరమైన స్థితి నుండి నిజమైన ఫలవంతమైన స్థితికి ఆ జాతి మారుతుంది. ఆ దినం అనగా నిర్దిష్టమైన భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. యెషయా ప్రవక్త దేవుని ప్రజలకు కలగబోయే మంచి భవిష్యత్తును చూస్తున్నాడు. అది భూలోకమును వర్ధిల్ల చేసే భవిష్యత్తును దేవుడిచ్చే జ్ఞానంతో చెప్తూ ఉన్నాడు. మన దేవుడు ప్రేమామయుడు. మనం దారి తప్పితే మనలను అలా విడిచిపెట్టక తిరిగి మనలను ఆయన మార్గంలోనికి తెచ్చుకొని మనం కోల్పోయిన పూర్వపు స్థితిని, ఆశీర్వాదమును మనకి ఇవ్వాలని దేవుని కోరిక. మరి పొందుకోవడానికి మీరు సిద్ధమా? ఆమేన్.